చేతిలో 10,000 20,000 ఉంటే అమ్మలక్కలు ఏం చేస్తారు? ఏ పోపు డబ్బాలనో ఏ పచ్చడి జాడీలనో దాస్తారు. అంతకంటే ఎక్కువ తక్కువ ఉంటే ఎవరికన్నా మిత్తి కన్నా ఇస్తారు. లేకుంటే సీదా తీసుకుపోయి బ్యాంకులు వేసుకొని దాచుకుంటారు. అంతకు టైం లేకుంటే ఎవరికన్నా తెలిసిన వాళ్ళకు ఇచ్చిపోతారు కదా. కానీ ఈ అవ్వ ఎవ్వరి మీద నమ్మకం లేక ఏం చేసింది అంటే, ఇంట్లో పైసలు పెట్టి ఊరికి పోతే ఎవరన్నా ఎత్తుకపోతారు, లేకుంటే ఊరికి తీసుకుపోతే చుట్టాలు అప్పులు అడుగుతారు. ఆ టైంకి ఇస్తారో ఇయ్యరో మళ్ళా వాళ్ళ చుట్టూ తిరుగుడు లేనిపోని పీకులాట ఏంది, పైసలు నేనే దాచుకుంటా అని ఖతర్నాక్ ఐడియా తోటి దాచుకున్నది. కానీ అవ్వ మళ్ళొచ్చేసరికి పైసలు లేవట. అట్లని ఎవరన్నా దొంగతనం చేసిండ్రా అంటే ఎవ్వరు చేయలేదట. మరి పైసలు పోయినాయి అంటున్నారు, దొంగతనం జరగలేదంటున్నారు. ఇంతకు అవ్వ ఏం చేసి పరేషాన్ అయ్యింది అంటే చెప్తది ఇనుండ్రి. ఈ తడవ కూడా మట్లనే దాపెట్టుకున్నా. అవ్వా అవ్వ ఇన్నారులా గుంత తీసి డబ్బల పెట్టి దాంట్లో దాచిపోయిందట. మళ్ళొచ్చేసరికి అంత ఆగమాగం పరేషాన్ ఉండేసరికి సీదా పోలీసుల దగ్గరికి పోతే వాళ్ళొచ్చి దేవులాడితే ఏమైందో చెప్పవ్వా. బయటికి వెళ్ళింది కానీ బండ బయటికి వెళ్ళలేదు. బండ అంత ముందే బయట బారేసారు, కానీ ఆ బండ పక్కకే ఉన్నది, కానీ డబ్బా మీద అయితే లేదు. అమ్మయ్యా అదృష్టం మంచిగున్నది పాట అవ్వ. అయినా గీ భూమిలో దాచిపెట్టుడేందవ్వా పైసలు? ఇదేమన్నా వెనకటి కాలం అనుకున్నావా? పుసుక్కున చెదలు పడితే ఏమవ్వు. ఏదో అదృష్టం మంచిగుండి నీ 2 లక్షలు నీ చేతుల పడ్డాయి. కానీ అవ్వ చాలా గ్రేట్ పోన్రి. ఈ రోజుల్లో కూడా పాతకాలం లెక్క పైసలు భూమిలో దాచిపెట్టి మరి పోలీసులను తీసుకొచ్చి తన పైసలు తాను దొరకబట్టుకున్నదంటే అవ్వంత అదృష్టవంతురాలు ఎవ్వరు లేరు. మైబాద్ జిల్లా బయ్యారం మండలం జగ్గుతండ ఈ అవ్వది. పేరు రంగమ్మనట. కానీ మీరైతే ఈసొంటి ఉపాయం చేసి తిప్పల పడకుండ్రి, సరేనా?